చంద్రబాబు నాయుడు తిట్టినందుకు బొక్కల నూకిళ్ళు మరి గుద్ద బల్బు కాదా? అరే డబ్బు బాగున్నదని కావడం కొద్ది విర్రవీగితే నేనేదంతా నా కొడక కుర్చీ అంటారు బే కదా. కొడాలి నాని కూడా ఇష్టం ఉన్నట్టు తిడుతుంటాడు కదా. ఒకటి బాగిన బాబాయ్ మదం బాగొస్తే కళ్ళు కనపడాయి. నెక్స్ట్ రోజా ఇక అదైతే దొమ్మరిదే రేపు చేస్తారా ఏమైనా చేస్తారా? దొమ్మరిది అది ఉన్నారు కొంతమంది అక్కర్రాని చెత్త. తాతగారు రోజాను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చెప్పలేం, దాన్ని అరెస్ట్ చేసినా ఏసీలనే పంటది, ఇంట్లో ఉన్నట్టే పంటది. నెక్స్ట్ వైసీపీలో అందరూ దొంగలంతా వెళ్ళిపోతున్నట్టు నాకు అయితే బ్యాట్స్ అంతా ఉన్నాయే 11 మంది. అది కాదు, జైల్లో వేస్తారు కదా అందరినీ, జైల్లో వేస్తారు కదా అందరినీ. ఉన్నాయే 11 మంది. ఉంటే ఎంత వాళ్ళు ఒకటి బాగిన బాబాయ్ ఉంటే ఎంత పీక్తే ఎంత, వాని మొడ్డ వంకెర పోదు జగన్ గారిది. నెక్స్ట్ తాత నేను ఫ్రాంక్గా చెప్తా, మన స్టైల్లో కుర్చీ మారుతా పెడతా, కుర్చీ మారుతా పెట్టి ఇంటికి వచ్చి దెంగుతా. ఎవడన్నా ఇలాంటి ఆడపిల్లని అరేంజ్మెంట్ చేస్తే వాళ్ళు ఎవరు చేస్తారు? ఓవరాల్ గా ఏం చెప్తారు వైసీపీ గురించి, ఏం చెప్తారు తాతగారు? ఒకటి బాబాయ్ అందరూ మోసం చేస్తారు, మనమే పిచ్చోళ్ళం. ప్రతి ఒక్కరు ఏం బాబాయ్ ప్రతి వాళ్ళు మన నెత్తి మీద చేయబెట్టే కోట్లు సంపాదిస్తారు. మనం ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు బీరుకు 30 రూపాయలు పెంచిళ్ళు, 4 రోజులు అయితే బిస్కీకి పెంచుతారు. లంజే కొడుకులు మనకో గుద్దలు తెంగడానికే వీళ్ళు రాజకీయాలు అవుతారు. ఇక చెప్తా ఇను ఆగు అట్టే పట్టుకో. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్డ్, మిగిలిందే నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేరుడు, డు అంటే డూడు వస్మన. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు గుర్తుకొస్తాడు. ఎనీ డౌట్? పార్టీ సస్పెండ్ చేసింది కాంగ్రెస్. పార్టీ సస్పెండ్ చేసింది. వాని గుద్ద బల్బు అంతేనా? ఎందుకు తాత?